మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, మరి ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే, వీటి నుండి జాగ్రత్తగా ఉండు. కొన్నిసార్లు దేని నుండి జాగ్రత్తగా ఉండాలి? ఈ లోకంలో మరి మనం జాగ్రత్తగా ఉండకుంటే చాలా కష్టం. జాగ్రత్తగా ఉండకుంటే ఏదో ఎక్కడేం జరుగుతుందో తెలియదు. ఈరోజు దేని నుండో మనం జాగ్రత్తగా ఉంటాం, ఎవరుండో మనం జాగ్రత్తగా ఉంటాం. కానీ దేవుడు చెబుతున్నది, మరి దేని నుండి జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్పాడు. దేని నుండి మనం జాగ్రత్తగా ఉంటే మనం కాపాడబడతాం, మనం తప్పించబడతాం. ఈ లోకంలో భయంకరమైన ఈ ప్రపంచంలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వేటి నుండి జాగ్రత్తగా ఉండాలి? ఆ జాగ్రత్తగా ఉండకుంటే మరి చాలా కష్టమేనండి. ప్రియమైన మిత్రులారా, అక్కడ మన రోడ్డు పొంటి వెళ్తున్నప్పుడు ఒక రోడ్డు కట్ అయిపోయి అక్కడ డేంజర్ అని రాయబడి ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళమని రాయబడి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాసి ఉంటే ఏమైతులే, ఆ దాటేసి వెళ్తాను పోతే పోయి గోతులు పడతాడు, చస్తాడు. కొన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు ఆ జాగ్రత్తలు వినకుంటే ఆ జాగ్రత్తల్లో మనం పతనం అయిపోతాం. ప్రియమైన మిత్రులారా, మనం జాగ్రత్త చాలా అవసరమైంటుంది. మనం చాలాసార్లు జాగ్రత్తగా ఉండాలి అని మనం చెబుతూ కొన్ని జాగ్రత్తల్లో ఉండక పతనం అయిపోతున్న దినాలు మనకున్నాయి. ఒకరోజు మరి ఒక పక్షి తన పిల్లకు కొన్ని నేర్పిస్తుందట. ఏమని నేర్పిస్తుందంటే, నా పిల్లలు బాగుండాలి, దుష్టుని చేతిలో పడద్దు, నా పిల్లలు కాపుదాల్లో ఉండాలి, నా పిల్లలకే ప్రమాదం జరగద్దు అని చెప్పేసి ఆ పిల్లలను ప్రేమించిన తల్లి ఆ పిల్లలకు ఒక పాఠం నేర్పిందంట. ఏమంటే, వేటగాడేస్తాడు జాగ్రత్త, విత్తనాలు ఇస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, పీక విసుకుతాడు జాగ్రత్త అని చెప్పి ఆ 4 విషయాలను ఆ పిల్లలకు నేర్పించిందట పాటగా. ఆ పిల్లలు పాడుతున్నాయి, వేటగాడేస్తాడు జాగ్రత్త, విత్తనాలు ఇస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, పీక విసుకుతాడు జాగ్రత్త. ఆ పాటగా పాడుతున్నాయి, ఈ పాట అనుకుంటున్నాయి ఆ పిల్లలు. ఆ నేర్చుకున్నాక ఆ పిల్లలు ఒకరోజు అక్కడ నిజంగానే వేటగాడు రానేచ్చేసాడు, విత్తనాలు వేసాడు. ఆ పిల్లలు పాట పాడుతున్నాయి, వేటగాడతాడు జాగ్రత్త అన్న వరకు వేటగాడు రానేచ్చేసిండు. ఆ విత్తనాలు చల్లుతాడు జాగ్రత్త అంటే విత్తనాలు వేసేసిండు. పట్టుకుంటాడు జాగ్రత్త, ఆ విత్తనాలు వేసిండు, ఆ పిల్లలు పోయి తినుకుంటేనే పట్టుకుంటాడు జాగ్రత్త అంటున్నాయి. అప్పుడు పట్టుకున్నాడు. ఆ చేతిలో ఆ వేటగాని చేతులకు వెళ్ళిన ఆ పక్షి పాట పాడుతుంది, ఇదిగో పీక విసుకుతాడు జాగ్రత్త, నాకు పీకేసాడు. ఏం జరిగింది ఇక్కడ? పాటగా కాదు, కానీ పాట మనకొక అనుభవంగా, మనకొక జ్ఞాన ఉదయాన్ని కలిగించేదిగా ఉండాలి. ఈరోజు వాక్యం నేర్చుకునే వాక్యం వినమట్టుకు మనం వినడం కాదు, కానీ ఆ వాక్యంలో మనం తప్పించగలిగిన ఏదైతే ఉందో దాన్ని పాటించాలి, దాన్ని నేర్చుకోవాలి. దాని నుండి మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ ప్రమాదం తప్పిపోతుంది. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దేని నుండి మనం జాగ్రత్తగా ఉండాలి? మొదటిగా రాయబడి ఉంది, ఆయుధం లేకుండా చంపేది ఏదన్నా ఉన్నది అంటే నాలుకనే. ఏ ఆయుధం అవసరం లేదండి, ఏది అవసరం లేదండి. నాలుక అన్నిటికన్నా డేంజర్, నాలుక అన్నిటికన్నా ప్రమాదకరమైంది. దేని నుండి జాగ్రత్తగా ఉండవంటే ఏదో పక్కన దగ్గర జాగ్రత్తగా ఉండవని కాదు, కానీ ఇక్కడ నీ నాలుక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండవని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. నీ నాలుక జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్తగా ఉంచుకో. నీ నాలుక నీకు ప్రమాదం తెస్తుంది, నీ నాలుక నీకు ఉరి తెస్తుంది, నీ నాలుక పక్కోనికి ఉరి తెస్తుంది, నీ నాలుక అలాగనే నీ జీవితమే లేకుండా చేస్తుంది, నీ నాలుక నీకు బతికే లేకుండా చేస్తుంది. ప్రియమైన మిత్రులారా, దేవుడు చెబుతున్నది దేని కొరకు మనం జాగ్రత్తగా ఉండాలంటే, యాకోబు పత్రిక 3:6 చూస్తున్నాం, సామెతలు 18:21 చూస్తున్నాం, అలాగే 21:23 చూస్తున్నాం సామెతలు. ప్రియమైన మిత్రులారా, దేని గురించి జాగ్రత్తగా ఉండాలి అన్నట్లయితే మన నాలుక గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. బయట వాని దగ్గర జాగ్రత్తగా ఉండడానికన్నా ముందు మన నాలుక మాట్లాడుతున్నప్పుడు మన మాటలు మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. మన నాలుక చిన్నదే కావచ్చు, కానీ అడవంతా కూడా ఒక అగ్గిపుల్ల ఎట్లా కాలబెడుతుందో అదే రీతిగా మన నాలుక మరి ప్రకృతి చక్రములకి చిచ్చు పెట్టగలిగిందిగా ఉంటుంది. మన చిన్న మాట అనుకుంటాం, ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అనుకుంటాం, ఇతరులకు మాటలు చెప్తున్నప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి మాట టక్కన అనేస్తాం. నోరున్నది కదా అని అనేయడం కాదు, నోరున్నది కదా అని మాట్లాడడం కాదు. ఈరోజు ఒక వ్యక్తిని దూరం చేయాలన్నా, ఒక వ్యక్తిని దగ్గర చేయాలన్నా, ఒక రాజ్యాన్ని గెలుచుకోవాలన్నా, ఒక రాజ్యాన్ని ఓడిపోవాలన్నా, ప్రతి దాన్ని కూడా మనం ఒక ఉన్నత గొప్ప ఆశీర్వాదం మన ఇంట్లోకి రావాలన్నా, దరిద్రులు కావాలన్నా ఈ నాలుకనే దానికి కారణం. ఈరోజు మనం ఎక్కడున్న పక్క వాళ్ళ కొరకు మనం జాగ్రత్తగా ఉంటున్నాం, కానీ మన నాలుక కొరకు మనం జాగ్రత్తగా ఉండడం లేదు. దేవుడు చెప్తున్నది ఏంటిదంటే, నువ్వు మొదటిగా జాగ్రత్తగా ఉండవలసింది నీ నాలుకను బట్టే. నీ నాలుక విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండవని దేవుడు చెప్పాడు. రెండో విషయం, దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నట్టయితే, మోసం చేస్తున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోసం అన్నిటికన్నా డేంజర్ ఏంటి తెలుసండి? మనం చూస్తున్నప్పుడు మోసం, నాలుక ఏ రీతిగా జాగ్రత్తగా ఉండాలో అలాగనే రెండవది మోసం అనే దాని నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన మిత్రులారా, బతికునే ఒక వ్యక్తిని ఒక శిలగా మార్చేది మోసమేనండి. ఒక మంచి వ్యక్తిని ఏమిటికి పనికి రాకుండా చేయగలిగింది మోసమేనండి.
ఒక ధనవంతుని దరిద్రుడిగా చేయగలిగింది మోసమేనండి. ఈరోజు భయంకరమైన ప్రమాదంలో పడగొట్టేది మోసమేనండి. మనం దేని నుండి జాగ్రత్తగా ఉండాలి? రెండవదిగా మోసము చేయి వారిలో నుండి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది ప్రియమైన మిత్రులారా. అదే న్యాయాధిపతులు 16వ అధ్యాయం దాని 5వ వచనం నుండి 21 వరకు చూడండి. ఆది కాండం 27వ అధ్యాయం 18వ వచనం, ఆది కాండం మరి 3వ అధ్యాయం దాని 1 నుండి 6వ వచనాల వరకు, 1 తిమోతి 2వ అధ్యాయం దాని 14వ వచనం, గలతీయులకు 6వ అధ్యాయం దాని 7వ వచనం, అలాగే ఎఫెసీయులకు 5వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఈ వచనం అన్నింటిలో మనం చూసినట్లయితే దేని నుండి మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్లయితే మోసము చేయి వారి నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ రీతిగా మరి ద్రోహం చేస్తారో, ఏ రీతిగా మోసం చేస్తారో మనకు అర్థం కాదు. మోసం చాలా డేంజర్గా ఉంటుందండి. ఒక చిన్న ఉపమానం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు అడవిలో ఒక కోడిపుంజు ఉంది. ఆ కోడిపుంజు పొద్దున లేచింది, కొకరోకో అంటూ అక్కడ దేవుడిని ప్రార్థన చేస్తుంది, దేవా ఏ దుష్టుని కంట్లో పడకుండా నన్ను కాపాడు అని చెప్పేసి ఆ యొక్క కోడిపుంజు ప్రార్థన చేసుకొని ఆ చెట్టు మీద కుక్కరోకో అని గూస్తుంది తెల్లారంగానే. నక్క పొద్దున లేచింది, దేవా నా కడుపు నిండా ఆహారం పెట్టి వెళ్ళా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఆ చెట్టు కింద ఉండి ఆ పొదలకెళ్ళి బయటికి వెళ్ళే వరకు, అబ్బా దేవా ఎంత మంచి దేవుడవయ్యా, ఇది నాకు లేతని ఒక కోడిపుంజు నాకు అప్పచెప్పావు, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పేసి ఆ కోడిని ఎట్లాగైనా తినాలని చెప్పేసి తెలివితో ఆ నక్క ఆలోచన చేస్తుంది. అంతలోపే అప్పుడు ఆ నక్క పైకి చూసి ఆ కోడిపుంజుతో అన్నదంట, ఏం కోడిపుంజు బావా, నీ కూత చాలా బాగుంది, నువ్వు కూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నిన్ను దగ్గరికి తీసుకొని కౌగులించుకోవాలనిపిస్తుంది, నీకు సెకండ్ ఇవ్వాలనుకుంటున్నా అని అన్నదట ఈ యొక్క నక్క. అప్పుడు కోడిపుంజు కూడా తెలివితో అనుకున్నదట, ఆహా ఇది ఎట్లయినా జిత్లవారి నక్క, ఇది మోసకారి నక్క, దీని నుండి తప్పించబడాలనుకొని ఆ కోడిపుంజు అన్నదంట, ఇదిగో నాకు కూడా కిందికి రావాలి, నీకు సెకండ్ ఇవ్వాలి అని, నీ దగ్గర మంచి పాట పాడాలి అని అనుకున్నా, కానీ కిందికి దిగుతే కొన్ని దుష్ట నక్కలు ఉన్నాయి, అవి తినేస్తాయి, అందుకొరకు నేను దిగుతలేను అన్నదంట ఆ కోడిపుంజు. అప్పుడు నక్క అన్నదట, అయ్యో నీకు ఈ విషయం తెలియదా, అది అడవిలో ఉన్న జీవరాశులన్నీ కూడా జంతువులన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయి నిన్న. ఆ మీటింగ్లో ఒక తీర్మానం తీసుకుని ఏంటంటే ఏ జంతువులను కానీ దేన్ని కానీ ఒకదాన్ని ఒకటి తినకుండా గడ్డి మాత్రమే, పండ్లు పొలాలు మాత్రమే తిని బ్రతకాలనుకొని తీర్మానించుకున్నాయి. ఇక మీదట దేన్ని ఏది తినది, ఏం భయపడకు దిగిరా అన్నదట నక్క తెలివితో. అప్పుడు ఈ కోడిపుంజు అన్నదట, అవునా అట్లా మీటింగ్ జరిగిందా, మీటింగ్ మంచిదే, కానీ అక్కడికి వెళ్ళి ఒక 4 వేట కుక్కలు మన వైపే పరిగెత్తుకొని వస్తున్నాయి, మరి ఎందుకు వస్తున్నాయి ఏమో తెలియదు వేట కుక్కలు అని చెప్పేసి ఆ కోడిపుంజు అన్నదట. నక్కన్నదట, ఏంటి వేట కుక్కలు వస్తున్నాయా, ఎక్కడికి వస్తున్నాయి, అగో మన దగ్గరికి వస్తున్నాయి, అయితే కొంచెం నేను మళ్ళీ వస్తా బాయ్ అనుకుంటా ఆ నక్క లోపలికి పరిగెత్తుకుని పొగడ పెట్టిందట. కోడిపుంజు అన్నదట, ఏమయ్యా నక్క, ఇందాక ఏవి తినే అన్నావు కదా, మీటింగ్ పెట్టుకున్నాం ఏం తినే అన్నావు కదా అంటే, నీకు తెలవనట అన్న కుక్కల కూడా ఒకటి నన్ను తినేస్తుంది అని చెప్పేసి అన్నక్క పరిగెత్తుకుని వెళ్ళిందట. నేను ఎందుకు ఈ ఉపమానం చెప్పినంటే, ఈరోజు మోసం చేయవారు మన చుట్టూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ఈరోజు అల్లల సొంత లాభాలకు చూసుకొని వారు లాభపడడం కొరకు ఎదుటి వాడిని ఏ రీతికైనా మోసం చేస్తున్నారు. బిజినెస్ అని 1000 రూపాయలు కడితే చాలు 10,000 చేతికి వస్తాయని, ఎదుగు అడ్డగోలు మిట్టి వస్తుందని, నీకు చాలా డబ్బు వస్తుందని, ఈ బిజినెస్ నువ్వు చేయవని కొన్ని క్రైస్తవ యొక్క సంఘాలు కూడా చాలామంది, క్రైస్తవులు కాదు క్రైస్తవ పేరు చెప్పుకున్న వాళ్ళు కూడా కొంతమంది తప్పుడు మరి యొక్క వ్యాపారాలు మొదలుపెట్టారు. ఆ మధ్యలో 10,000 కడితే 50,000 వస్తాయని చెప్పేసి ఎంతో మందితో కట్టించారు. లాస్ట్కి ఏం జరిగింది, ఆడెక్కడ పోయారు డబ్బులని పక్కేసుకొని. ఇలాంటి బిజినెస్లు చాలా అయిపోయినాయి ప్రియమైన మిత్రులారా. ఆ అకౌంట్లో చాలు నువ్వు ఒక 1000 రూపాయలతో నువ్వు అకౌంట్ తీసుకునే చాలు, ఆ అకౌంట్లో నీకు డబ్బులు పడుతూనే ఉంటాయంటారు. ఇలాంటి తప్పుడు వాటిని నమ్మకండి. మోసం చేయవారిని చుట్టున్నారు. ఒక బతికునే ఒక వ్యక్తిని ఒక శిలగా మార్చేది ఇలాంటి యొక్క మోసమే ప్రియమైన మిత్రులారా. ఈరోజు నేను ఒక భయంకరమైన బాధలో, నేను ఇప్పుడు ఒక ఏమీ లేని యొక్క వ్యక్తిగా ఈరోజు మరి నేను ఉన్నాను అంటే దానికి కారణం, నేను ఇంత దివాలు తీసిన బ్రతికిలా అవడానికి కారణం ఏంటో తెలుసా అండి, మోసమే. నేను పెద్ద సంస్థ స్టార్ట్ చేస్తానని చెప్పేసి మోసమే. ఆ మోసానికి ఈరోజు ఈ పరిస్థితికి, కుటుంబ ఇంత ఘోరమైన పరిస్థితికి రావడానికి కారణం అదే. నమ్మకండి. మోసముని మనం పసిగట్టాలి. ఈ యొక్క కోడిపుంజులాగా ఏది మోసము ఏదేంటిది. ఈరోజు ఎవడండి మనకు వారు లాభం కొట్టుకొని నీకు ఇచ్చేటోడు, నీ దగ్గరికి లాభం కొట్టుకుంటాడు, కానీ ఇంకెవరి దగ్గరికి వెళ్ళి కొట్టుకుంటాడు. అందరికీ పైసలు ఎవడిస్తాడండి. ఈ బిజినెస్ చేస్తే నీకు లక్షలు వస్తాయంటావు, ఆ లక్షలు ఎక్కడికి వస్తాయి?
ఎక్కడికి వెళ్ళాలి? ఇంతకల్ తీసుకొస్తాడా? ఆయన కంపెనీకి వెళ్ళి తీసిస్తాడు? ఎక్కడికి వెళ్ళి తీసిస్తాడు? ఆ లక్షలన్నీ కూడా నీ దగ్గరికి వెళ్ళి ఇలాంటి కట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాడు కోట్లకు పడిగెత్తి ముందు నీకే ఇంత వాడేస్తారు. అంత ఈజీగా నమ్మకండి. ఈ మోసం చేయవారు మోసం నుండి మీరు బయటపడాలి ప్రియమైన మిత్రులారా. ఈరోజు ఓట్ల కొరకు మోసం చేస్తున్నారు. ఈరోజు దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్నారు. ఈరోజు దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. ఈరోజు మోసం. ప్రియమైన మిత్రులారా, ఒక దేశంలో ఉన్న యొక్క వ్యక్తులకు ఒక దేశంలో గొడవలు పెంచుతున్నారు ఏదో మోసం చేసి. ఇదిగో మన రిజర్వేషన్ మనమే అనుకుంటా చెప్పేసి మోసం చేస్తున్నారు. ఏంటిది? మనవి పోతున్నాయని ఎక్కడికి వెళ్ళి పోతున్నాయి? ఏం పోతున్నాయి? మన దేశంలో పుట్టిన వారు కూడా మన సహోదరులే కదా. అసలు ఏంటిది? నిన్ను మోసం చేస్తున్నారు. నీ పేరు చెప్పి నిన్ను వాడుకుంటున్నారు. నిన్ను కార్యకర్తగా వాడుకొని ఈరోజు నిన్ను ఏమిటికి పనికిరాని వ్యక్తులుగా చేస్తున్నారు. ఈరోజు సేవకుడిగా నువ్వు సేవ చేస్తూ నీ ద్వారా సపోర్టర్ను సంపాదించుకొని లక్షల కొద్దీ వాళ్ళు డబ్బును సంపాదించుకొని నీ పేరు మీద వచ్చిన దాన్ని నీకు ఎంతో ఇంత వాడేసి ఈరోజు నేను ఒక కరివేపాకులాగా తీసి బయట వారేస్తున్నారు. మోసం. ఈ మోసం నుండి తప్పించబడాలి. నాలిక నుండి తప్పించబడాలి. నాలిక నుండి కాపాడబడాలి. ఇలాంటి మోసముల నుండి నువ్వు కాపాడబడాలి. లేకుంటే జాగ్రత్త, ప్రమాదంలో ఇరుక్కుంటావు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అంతేగాని ఈ మోసంలో నువ్వు తప్పించబడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రియమైన మిత్రులారా, విషయం చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ. మూడోది ద్రోహం. మనిషిని పతనం చేసి పాడు చేసి పనికి రాని దానిగా చేసేది మరి ఏంటిది అంటే మరి ద్రోహం. మొదటిదండి నాలుక. రెండవది ఏంటిది అండి? మోసం. మూడవది ఏంటిదండి? ద్రోహం. ఈ మూడు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే ఈరోజు మనం బలంగా ఉండగలుగుతామండి. ఈ ద్రోహం విషయానికి వచ్చినట్టయితే తెలివైన వాణ్ణి పిచ్చివానిగా చేసేదే ఈ ద్రోహం. ఎంత తెలివైన వాడైనా ఎంత గొప్పవాడైనా వాడిని ఒక పిచ్చి వ్యక్తిగా తయారు చేస్తుంది ఈ యొక్క ద్రోహం, నమ్మక ద్రోహం. చూసారా? తెలివైన యేసు ప్రభువుకే ద్రోహం చేశాడు మరి యూదా. ద్రోహం అనేది చాలా భయంకరం ప్రియమైన మిత్రులారా. ఈరోజు ఏ వ్యక్తికి ద్రోహం చేయబడుతుందో ఆ వ్యక్తి ఒక పిచ్చివాడిగా మారిపోతున్నారు. అబ్బాయిలను ద్రోహం చేసేసి ఒక పిచ్చివాళ్ళుగా మారుస్తుంటారు. అబ్బాయిలు అలాగనే చేస్తుంటున్నారు. ఈ ద్రోహం నుండి నువ్వు తప్పించబడాలా. ద్రోహం చేయి వాళ్ళ నుండి నువ్వు విడిపించబడాలా. మార్క్స్ వార్త 3:21, మత్తయి వార్త 12:24, యోహాను వార్త 10:20 ద్రోహం. ఈ ద్రోహం అనేది నిన్ను బతికున్న నిన్ను అమ్మేస్తుంది. యూదలాగా నీకు భారానికి పెట్టేస్తాడు. నిన్ను చూపించి వాడక్కడ నీకు ఇస్తానని చెప్పేసి వాడే కొట్టేస్తాడు. ఎంత తెలివైన వాడైనా ఎంత గొప్పవాడైనా ఈ ద్రోహం చేసే ఒక వ్యక్తుల కింద మరి వాడి చేతిలో చిక్కిందంటే వాడు ఖచ్చితంగా వాడు పిచ్చివాడిగా మారిపోతాడంతే. నేను మీతో మనం చేస్తున్న ప్రియమైన మిత్రులారా, ఈ మూడింటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొదటిగా నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండవదిగా మోసం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మూడవది ద్రోహం చేస్తున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నువ్వు జాగ్రత్తగా ఉంటే నువ్వు కాపాడుకున్నట్టే, నీ కుటుంబాన్ని కాపాడుకున్నట్టే, నీ బ్రతుకును కాపాడుకున్నట్టే. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.